కాపునాడు. ఒంగోలు పార్లమెంటరీ పరిధిలో కాపునాడు కార్యక్రమాలు కార్యాచరణ రూపు దాల్చనున్నాయి. ప్రకాశం జిల్లాలోని కాపు పెద్దల్ని సమన్వయపరుచుకుంటూ ఒంగోలు పార్లమెంటరీ కాపునాడు అధ్యక్షులు పోగుల మల్లికార్జున ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా కాపునాడు జాతీయ అధ్యక్షులు శ్రీ గాల సుబ్రహ్మణ్యం హాజరై ప్రకాశం జిల్లాతో, ముఖ్యంగా ఒంగోలు ప్రాంతంతో కాపునాడుకు తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ జాతీయ అధ్యక్షులు గాల సుబ్రహ్మణ్యం గారు ఒంగోలుకు విచ్చేసినందుకు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. జనం సూర్యుడు స్వర్గీయ వంగవీటి రంగా గారి సహచరులు, స్ఫూర్తి ప్రదాత కాపునాడు వ్యవస్థాపకులు స్వర్గీయ మిరియాల వెంకట్రావు గారి ఆప్తమిత్రులు, ఎన్నో ఉద్యమాల అనుభవం ఉన్న మన గాల సుబ్రహ్మణ్యం గారికి ఒంగోలు తరపున అన్ని విషయాల్లోనూ అందుబాటులో ఉంటామని సభాముఖంగా తెలియజేశారు. ఈ సందర్భంగా ఒంగోలు పార్లమెంటరీ కాపునాడు కమిటీ సభ్యులకు కాపునాడు జాతీయ అధ్యక్షులు శ్రీ గాల సుబ్రహ్మణ్యం గారి చేతుల మీదుగా నియామక పత్రాలని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర ప్రముఖులు అయినా బత్తిని ఘనశ్యాం, గొర్రెపాటి శ్రీనివాసరావు, కేవీఆర్ స్టార్ లైట్ విద్యా సంస్థల చైర్మన్ కేవీఆర్, కాపు ఉపాధ్యాయ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు అరిగెల వీరప్రతాప్, కాపునాడు జోన్ 3 అధ్యక్షులు బొందలపాటి వెంకట్రావు, కాపునాడు జోన్ 4 అధ్యక్షులు బండారు మహేష్ నాయుడు, కాపునాడు స్టేట్ మీడియా కోఆర్డినేటర్ తుపాకుల మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చాలా సంతోషం, ఎందుకంటే పెద్దలు కాపునాడు అధ్యక్షులు గాండ్ల సుబ్రహ్మణ్యం గారు ప్రకాశం జిల్లా ఒంగోలు రావటం అనేది మొట్టమొదటిసారిగా ఇక్కడ రావటం జరిగింది. వారికి ముందుగా మా అందరి తరపున ఆయనకి అభినందన తెలియజేస్తున్నాం. చాలా సంతోషమైన విషయం, ఎందుకంటే మా మామ మిర్యాల వెంకట్రావు గారు ప్రారంభించినటువంటి కాపునాడు, దానిలో ఆయన చనిపోయిన తర్వాత ఆయన యొక్క ఆశయాల్ని నేను ముందుకు తీసుకెళ్తానని చెప్పి నాయకుడి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి మా గాండ్ల సుబ్రహ్మణ్యం గారు. ఆయనకి తోడుగా ప్రకాశం జిల్లా కాపునాడు తరపున మా పోగుల మల్లికార్జునరావు గారిని నియమించడం జరిగింది. వారందరికి కూడా మేమందరం పూర్తి సహాయ సహకారాలు అందించి ఆయన యొక్క ఉద్యమంలో మా వంతు పాత్ర పోషిస్తామని చెప్పి తెలియజేస్తూ, గాళ్ళ సుబ్రహ్మణ్యం గారు ఒంగోలు రావటం మా అందరికీ అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ తక్కువ పిలుపుతో ఇంపార్టెంట్ వాళ్ళని అప్పటికప్పుడు అనుకొని మన మళ్ళీ వారి మిత్ర బృందం అందరం కలిసి ఏర్పాటు చేయడం జరిగింది. మిర్యాల వెంకట్రావు గారి యొక్క పునాదిని బలపరుస్తూ ప్రతి పార్లమెంటు నియోజకవర్గాల్లో 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో బాలబాలికలు ఉచితంగా విద్య నేర్పించడానికి మిర్యాల వెంకట్రావు గారి యొక్క స్ఫూర్తితోటి మన సుబ్రహ్మణ్యం గారి యొక్క నేతృత్వంలో మన పార్లమెంటు నియోజకవర్గంలో కానీ ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ప్రతి నియోజకవర్గానికి వాళ్ళకి ఉచితంగా విద్య, వైద్యము, మిగతా సదుపాయాలు ఏ రకంగా అందించాలనేది ఒక కార్యక్రమాన్ని తీసుకోవటం జరిగింది. దానికి పునాదిలోనే ఈ రకంగా మన జిల్లాలో ఎట్లా ఏర్పాటు చేయాలి, దానికి ఒక సంఘాన్ని ఎట్లా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. అందుకే పెద్దలందరినీ కలిసి అందరం ఒక చిన్న గెట్ టుగెదర్ ఆత్మీయ సమ్మేళనంగా కలవటం జరిగింది. కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమాలకి చైతన్యం ఇచ్చి ఒక యువతని ఒక దారిలో ఏ రకంగా మనం అందరికీ సేవ చేయాలా, మిగతా కమ్యూనిటీని ఎట్లా బేసిక్గా అందరినీ గౌరవం పెంచుకోవాలనే విధంగా ఆయన స్ఫూర్తితోటి ఇక్కడ ఉన్న కమిటీ తప్పకుండా మంచి కార్యక్రమంలో చేపట్టుద్ది. కాబట్టి వారితోటి మేము పూర్తి సపోర్ట్ చేస్తున్నామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కాపు నాయకులకి అందరికీ, పెద్దలకి, స్టేజ్ మీద ఉన్న అందరికీ నమస్కారం పేరు పేరున. ముందు చెప్పిన పెద్దలు కొన్ని విషయాలు విన్నాను, 100% అది కరెక్టు. కొన్ని విషయాల్లో అందరం కలిస్తే ఐక్యతగా చేయొచ్చు. ఏదైనా ఆ యూనిటీ కోసమే ఇట్లాంటి మీటింగ్స్ జరుగుతూ ఉంటే ఎవరికి ఏ సమస్య ఉంది, ఎలా చేయాలి అనే దాని గురించి చేయొచ్చు. అలాగే ఆడవాళ్ళకు కూడా హెల్ప్ చేసే విషయం మాట్లాడారు. పేద విద్యార్థులకి చేయడం చాలా గొప్పతనం. విద్యను దానం చేస్తే మనం లైఫ్ని ఇచ్చినట్టు.
అలాంటి లైఫ్ని ఇచ్చే దాంట్లో మనం ముందుండాలి అని మన కాపుల తరపున అందరికీ చేయాలని కోరుకుంటున్నాను. 100% అందరికీ హెల్ప్ చేయాలి. ఇక నుంచి అయినా సరే అందరం కలిసి చాలా పేద విద్యార్థులకు చదువులు అన్నారు సారు. అలాంటి మనం ప్రోత్సహిస్తే మనలో ఉన్న వాళ్ళకి మనం హెల్ప్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. కాపునాడు ముఖ్య ఉద్దేశం సామాజిక న్యాయం, సామాన్యుని స్వరం అని శీర్షికన దీని వలన కాపు యువతకి కానీ ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే విధంగా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశంగా ఉండాలని నేను తెలియజేస్తున్నాను. సంఖ్యాబలం ఉంది, సంఖ్యాబలం ఉన్నంత మాత్రాన సరిపోదు. కాపులలో ఒక పోరాట పటిమ అనేది ఉండాలా. పోరాట పటిమ అనేది ఉంటే సంఖ్యాబలం ఉన్నంత మాత్రాన కాకుండా పోరాట పటిమ అనేది ఉంటే, ఒక పరిపాలన దక్షత అనేది ఉంటే రాబోయే రోజుల్లో మన రాష్ట్రంలో కాపులకి ముఖ్య అధికారం వచ్చే అవకాశం ఉంది. ఒక క్షేత్ర స్థాయిలో ఒక వ్యూహ రచనతోటి, ఒక కార్యాచరణతోటి మనం అందరం ఐక్యతగా, సఖ్యతగా ముందుకు పోగలిగితే రాబోయే రోజుల్లో కాపులు ఆటోమేటిక్గా అభివృద్ధి చెందుతారు. సాంఘికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతారని తెలియజేస్తూ వేదిక మీద పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. నా అన్నగారు జాతీయ అధ్యక్షులు అంటే పాండవుల్లో ధర్మరాజు అంతటోడు అంతటోడు నా లెక్క కాపులు అంటే. ఎందుకంటే వచ్చాం, ఆయన గౌరవించాలని ఉద్దేశం వచ్చాము. గతంలో ఫోటోలో చూసాం కానీ డైరెక్ట్గా చూడలేదు. మరి రాష్ట్రంలో 26 జిల్లాల్లో ఆయన స్థాయి ఏ లెవెల్లో ఉందనేది మనకి చెప్పగానే అర్థమైపోయింది అందరికీ. మరి అటువంటి స్థానం సంపాదించుకున్నారంటే అది చిన్న కృషి కాదు. ఎంతో కృషి ఉంటేనే, ఎంతో కార్యదీక్షత ఉంటేనే ఆ స్థాయికి వెళ్ళగలరు. మనవి ఒంగోలులో 4 క్యాంపస్లు ఉన్నవి. గర్ల్స్కి కానీ బాయ్స్కి కానీ ఎంబీబీఎస్ నీట్ కోచింగ్. నేను అసలు అవన్నీ మన ఓన్ క్యాంపస్లే. ఫిజిక్స్ చెప్పేది నేను 26 ఇయర్స్ నాకు ఎక్స్పీరియన్స్. నేను ఫిజిక్స్ బుక్ రైటర్ని 26 సంవత్సరాలు. కాబట్టి నష్టమేమీ రాదు నాకు. నేనేం చెప్తానంటే ఎవరైనా ఉంటే పూర్ పీపుల్ ప్రిఫర్ చేయండి. వాళ్ళకి ఫ్రీగా ఏం చేస్తాం, లేదా నామినల్ ఫీజెస్ కట్టించుకుంటాం. ఎవరైనా సరే అదొకటి మాత్రం నేను చెప్పగలుగుతున్నాను. మరి నేను వాస్తవంగా క్యాస్ట్ గురించి ఎందుకంటే అందరూ చదువుకుంటుంటారు నా దగ్గర, అది అలా మాట్లాడకూడదు. కానీ వెనకబడున్నాను కాబట్టి మనం కొంత వాళ్ళకి నా తరఫున కూడా నేను చదువుకున్నాను, కొన్ని క్యాంపస్లు పెట్టాను, సహాయం చేద్దాం అనేది నాకు ఉంటుంది. కాబట్టి ఇటువంటి ఫంక్షన్స్కి నేను వస్తున్నాను. దీన్ని మీరు అంటే ఎక్కడున్న వాళ్ళ పిల్లలనే కాదు, ఇంకెవరున్నా వీళ్ళు ఈ పరిస్థితి ఇది అని చెప్తే నేను సహాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటానని ఈ సభ నాకు ఎవరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తాను. మిర్యాల వెంకటరావు గారు 1975లో ఈ కాపునాడు ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు వివిధ ప్రాంతాల్లో వివిధ రకాల పేర్లతో పిలవబడుతున్నాం మనం. ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో తెలగలని అంటే ఓసీ కాపులని, అక్కడ మళ్ళీ బీసీ కాపులు కాపు అంటారు. అక్కడ కాపు అంటే వాళ్ళు తూర్పు కాపు కింద లెక్క వస్తారు. అలాగా తెలగాలని ఉత్తరాంధ్ర జిల్లాలో, గోదావరి జిల్లాలో కాపు అని చెప్పి, కృష్ణాలో మళ్ళీ కాపు, గుంటూరులో మళ్ళీ తెలగ, ఇంకా రాయలసీమ నెల్లూరు, ప్రకాశం ఇక్కడికి వచ్చేసరికి కాపు బల్జ 2 మిక్స్ అయి ఉంటాయి. అలాగే ఇంకా రాయలసీమ ప్రాంతానికి వెళ్ళేసరికి పూర్తిగా బల్జ అనే కాన్సెప్ట్ లో ఉండేది. ఈ 4 కులాలు ఒకటే కూతురని చెప్పి బయలుదేరి 1975లో మిర్యాల వెంకటరావు గారు ప్రారంభించిన ఉద్యమం రకరకాల పేర్లతో పిలువబడుతూ ఈ కాపునాడు అనే పేరు ఎలా వచ్చింది దీనికి. 1983లో ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన తర్వాత అక్కడ విజయవాడ రాజకీయాలనే మీరు అందరికీ ఆల్మోస్ట్ అందరికీ ఒక అవగాహన ఉండే ఉంటుంది. రంగా గారి మూమెంట్, ఈ రంగా గారి మూమెంట్లో ఎన్టీ రామారావు అప్పుడున్న పరిస్థితుల్లో కమ్మ సామాజిక వర్గం రంగా గారిని అరెస్ట్ చేస్తూ రకరకాల కార్యక్రమాలు పెడుతూ 1988లో మహానాడు అనే పేరుతో ఎన్టీ రామారావు ఒక షో చూపించాడు విజయవాడలో. అప్పుడే రంగా గారి మీద విపరీతమైన దాడులు జరుగుతున్నాయి, పోలీస్ దాడి కానీ ఇంకో రకరకాల దాడులు. అప్పుడు పెద్దలు మిర్యాల వెంకటరావు గారు ఒక నిర్ణయం చేశారు రంగా గారితో కూర్చొని, మహానాడు ప్రాంతంలో ఎన్టీ రామారావు మన మీద ధ్వజం ఎత్తాడు కాబట్టి అక్కడే మనం సరైన సమాధానం చెప్పాలి. కాబట్టి అదే ప్రాంగణంలో కాపునాడు పేరు మీద ఒక పెద్ద సమావేశం ఏర్పాటు చేద్దామని చెప్పి అదే ప్రాంతంలో 1988లో జూలై 10వ తారీఖు ఒక సమావేశం ఏర్పాటు చేశారు. అదే కాపునాడు. అప్పటి నుంచి ఈ పేరుకి
ఒక కాపునాడు అనే సంస్థకి ఆర్గనైజేషన్కి కాపునాడు అనే పేరు ఉంది. అంతకుముందు బలిజ కాపు సంక్షేమ సంఘం అని, తెలగ అభ్యుదయ సంఘం అని, అలా రకరకాల పేర్లతో పిలువబడింది. కాబట్టి కాపునాడు అనే పేరు ఒక హిస్టారికల్ ఈవెంట్ ఉంది. అలాగే ఇందాక మా మహిళ నల్లమోతు ఏదో మాట చెప్పింది, దానికి కూడా సమాధానం చెప్తాను. నేను సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది ఒక జాతీయ అధ్యక్షుడు హోదాలో. అలా ముందుగా కేవీఆర్ చాలా మంచి కార్యక్రమం చేపట్టారు. కేవీఆర్ గారు ఆల్రెడీ విజయవాడలో దీనికి సంబంధించిన కాపు విద్యాభవన్ అని చెప్పి ఒక హాస్టల్ ఒకటి రన్ చేస్తున్నాం. అదే హాస్టల్ని మిర్యాల వెంకటరావు స్మారక విద్యార్థి వసతి గృహాలు అని చెప్పి విజయవాడలో కింద సంవత్సరం ప్రారంభించాం. ప్రతి పార్లమెంట్లో ఒక హాస్టల్ పెట్టాలని. అంటే 6వ క్లాసు డ్రాప్ అవుట్, అంటే 5వ క్లాస్ చదివిన తర్వాత ఎక్కువ మన పిల్లలు డ్రాప్ అవుట్ ఉంటారు. అది రకరకాల ఫ్యామిలీ కారణాలు ఉంటాయి. ఆ కారణాల వల్ల వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి కాపు విద్యాభవన్ వాళ్ళని అడాప్ట్ చేసుకుంటుంది. అడాప్ట్ చేసుకొని వాళ్ళని మన టార్గెట్ ఏంటంటే 10th క్లాస్ అయ్యేసరికి వాళ్ళని ర్యాంకర్స్గా మెరిట్గా తయారు చేయాలనే కాన్సెప్ట్ తయారు చేసి వాళ్ళని ఇంకా మనకి రాష్ట్రంలో నేను చిన్న మాట చెప్తున్నాను. మీరు అడిగింది స్థానిక రాజకీయంలో రకరకాల పేర్లతో మనం పిలవబడుతుంటాం. కాపుని, తెలగాని, బలిజని అంటారు. ఇక్కడే కాదు, ఆల్ ఇండియా లెవెల్లో కూడా రాష్ట్రంలో మన పర్సంటేజ్ 30% ఉంటే ఏ కాపు అయినా ఏ పేరుతో పెడతా కాపులైనా సరే దేశం మొత్తం మీద మనం 25%గా ఉన్నాం. దానికి పేర్లు ఉన్నాయి. ఆల్ ఇండియా లెవెల్లో మన కూర్మీస్ అంటారు. మనం కూర్మీస్ అంటే పటేల్స్, గుజరాత్ మధ్యప్రదేశ్లో పటేల్స్ అంటారు, రాజస్థాన్లో పటేదారు అంటారు, మహారాష్ట్రలో కుంభి అంటారు. ఇలా రకరకాల పేర్లతో మనం పిలవబడుతున్నాం. కాబట్టి వీళ్ళందరి మధ్యలో ఒక ఐక్యత అనేది వచ్చింది ఆల్రెడీ. ఎందుకంటే నేను అఖిల భారతంలో 6 months నార్త్ ఇండియాలో ప్రతి ప్రాంతంలో ఒక మీటింగ్ జరుగుతుంది. అలాంటి మీటింగ్ విజయవాడలో కూడా జరిగింది. కాకపోతే ఇప్పుడు మనం అధికారానికి దగ్గరగా ఉన్నాం. అది పవన్ కళ్యాణ్ గారి రూపంగా కానీ, కాపులో ఉన్న ఐక్యత కానీ. ఇంకా మీరు భూసి ఉద్యమం అని చెప్పి లేని వాటి కోసం తగతగలాడే కంటే అధికారం చేపట్టి మన పని మనం చేసుకుందామని చెప్పి కాన్సెప్ట్లో మనం ఉంటే అది బాగుంటుంది. ఇక్కడ ఏముందంటే మన మధ్యలో మెయిన్ కాపునాడు మెయిన్ ఎయిమ్ ఏంటంటే కమ్యూనికేషన్, కోఆర్డినేషన్. ఇక్కడికి వచ్చేదాకా సుఖదేవ్ గారు ఎవరో నాకు తెలియదు, నేను ఎవరో ఆయనకి తెలియదు. ఇప్పుడే మనకు ఒక పరిచయం. ఆ పరిచయాన్ని ఏంటంటే మనం లార్జ్ స్కేల్లో ఒకళ్ళ మధ్యలో ఒకళ్ళ కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది ఒకటి ఏర్పడాలి. ఒకళ్ళ మధ్యలో కోఆర్డినేషన్ అనేది ఏర్పడాలి. ఇప్పుడు ఇక్కడ రాగానే మన ఘనశ్యామ్ గారి హోటల్ A1 గ్రాండ్ అనగానే నాకు చాలా హ్యాపీ వేసింది. ఎందుకంటే ఒకప్పుడు నేను రంగా గారి టైంలో ప్రకాశం జిల్లాకి రంగా గారి ఆర్గనైజేషన్లో ఇన్ఛార్జిగా కూడా వచ్చాను నేను. అప్పుడు మా ఖమ్మంలో మన నాగార్జున రెడ్డి అని ఎమ్మెల్యే ఉండేవాడు ఖమ్మం. ఆయన మేమంతా కలిసి తిరిగాం రంగా గారి ఆర్గనైజేషన్లో. ఆయన కూడా బాగా యాక్టివ్గా ఉండేవాడు. అప్పుడు రామ్నగర్ 4వ లైన్లో ఆఫీస్ ఉండేది ఆయనకి. దాంట్లో నేను కూడా ఒక నెంబర్ని. మేము వచ్చే రెగ్యులర్గా పొదిలి, గిద్దలూరు ఇవన్నీ తిరిగేవాళ్ళం. అప్పటి నుంచి నేను ఏజ్కి పెద్దోడైనా ఆర్గనైజేషన్లో కొద్దిగా ఎక్కువగా తిరుగుతున్నా ఘనశ్యామతో మాట్లాడాలంటే ఒక క్రేజ్ నాకు. అప్పుడు ఆ అవకాశం నాటికి తెలియంది మా మల్లికార్జున గారి పేరు మీద. చాలా సంతోషం. ఘనశ్యామ క్రేజ్ అప్పుడు అలా మన సీను మిర్యాల వెంకటరావు గారు మామ అని తిరుగుతుండేవాడు. సరే అందరూ అఫీషియల్గా మటుకు కాపునాడు పేరు మీద ఇవాళ రావడం, అన్అఫీషియల్గా నాకు ఒంగోలుతో చాలా సంబంధాలు ఉన్నాయి. మిర్యాల వెంకటరావు గారితో చాలాసార్లు వచ్చాను. కాపు కళ్యాణ మండపం గురించి అక్కడ కూడా కూర్చున్నాం. చాలా జరిగినాయి ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనలో ఇప్పుడు ఏంటంటే కాలక్షేపం కోసం కాపునాడు, కార్యాచరణ కాపునాడు లేదు. ఆ కార్యాచరణ కాపునాడు కావాలి. అంటే నేను స్టేట్ వైడ్గా హనుమంతరావు గారిని పదే ఎందుకు గుర్తు చేసుకుంటున్నానంటే ప్రకాశం జిల్లా నుంచి ఒక ఆఫీసర్ వస్తాడు, విజయవాడలో జాయిన్ అవుతాడు. లేకపోతే మా ఆఫీసరే ఇక్కడికి వస్తాడు. మీ బావిలో మీరు కప్పల్లా ఉన్నారు, మా బావిలో మేము కప్పల్లాగా ఉన్నాం. కప్పలా బతుకుతుంటే ఇంకా మనకి ఎదుగుదల ఎక్కడి నుంచి వస్తుంది? అంటే బావిలో బతికితే సరిపోతాం మనం. బావి పైన ఏముంటాయి? కాలం ఉంటాయి, నదులు ఉంటాయి, చెరువులు ఉంటాయి, ఎన్నో ఉంటాయి. ఫైనల్గా ఏముంటుంది? సముద్రం ఉంటుంది. సముద్రాన్ని ఈదగల పరిస్థితి మనకుండి కూడా సముద్రాన్ని ఈదలేకపోతున్నాం. దానికి కారణం మన మధ్యలో కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది. ఆ సిస్టమ్ కానీ మనం డెవలప్ చేసుకోగలిగితే ఈ కులానికి ఎదురులేదు. 3% ఉన్న కమ్మలు, 4% ఉన్న రెడ్లు, పోనీ ఒక పర్సెంటేజ్ ఎక్కువ అనుకున్నా 4-5 అనుకున్నా మొత్తం 9% లేని వాళ్ళు ఇవాళ రాష్ట్రంలో అధికారం చెలాయిస్తున్నారు. మన అదృష్టం ఏంటంటే ప్రజారాజ్యం పార్టీ
కాపులో ఒక హిస్టారికల్ ఈవెంట్ అది. ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గారు పెట్టడం అనేది ఒక హిస్టారికల్ ఈవెంట్ అది. మన బలాన్ని మనం సమీకరించి తెలియజేసాం. మేము 70 లక్షల మంది ఉన్నామని చెప్పి తెలియజేసాం. అలాగే దానికి కొసమెరుపుగా జనసేన పార్టీ రావడం. వాళ్ళు జనసేన పార్టీలో కాపులు ఎవరు ఏమనుకున్నా సరే 100% జనసేన పార్టీకి అండగా నుంచున్నాం. అది జగన్ మీద వ్యతిరేకత కానీ, అందుకనే భారతదేశంలో ఎక్కడా లేని రికార్డు జనసేన పార్టీ 21 పోటీ చూస్తే 100% రిజల్ట్ సాధించిన పార్టీ భారతదేశంలో ఎక్కడ ఎవరికి ఏం లేదు. ఫస్ట్ జనసేన పార్టీ నిజంగా రికార్డు ఇది. కానీ ఇక్కడ మనం ఒకటి ఉండాలి, రాజకీయాలు వేరు, కులం వేరు. జనసేన పార్టీకి కాపునాడు ఒక బలమైన వేదిక అవ్వాలి. వచ్చారు, పక్కన కూర్చొని ఉన్నారు. ఏం మాట్లాడి ఆయన కొద్ది లిమిట్లో ఉంటాడు, మనకు ఆ లిమిట్స్ లేవు. లేస్ కాపు నువ్వు కాపు. మరి మా మహేష్ గారు చిన్న కామెంట్ చేశారు, మా బండారు వాళ్ళు ఎక్కడ ఉన్నారు, మళ్ళీ మిత్రపక్షం స్వపక్షం, మా బండారు వాళ్ళు ఎక్కడైనా సరే మనందరం మిత్రులే. దాంట్లో బండారు వాళ్ళు సపరేట్, మళ్ళీ మిత్రపక్షం తోటోళ్ళు కనపడతారు, మా తోటోళ్ళు ఏంటి అంటారు, ఇంకోటి మా పశువులు ఏంటి అంటారు, మా పశువులు ఏంటి అంటే ఫస్ట్ మనకి ఒక భావన రావాలి, మనం అందరం ఒకటే. ఎస్ నేను కాపు, మావాడు కాపు అనే మైండ్ వచ్చిన రోజు మనం ఏదైనా. నాకు ఆర్గనైజేషన్లో దాదాపు 51 సంవత్సరాల ఆర్గనైజేషన్. 74లో రంగా గారితో, 75 నుంచి మిర్యాల గారితో పాటు ఉన్నాను నేను. ఈ రాష్ట్రంలో చిన్న ఉదాహరణ ఒకటి చెప్తాను మీకు. 1,20,00,000 ఓట్లు వస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత 1,40,00,000 ఓట్లు వస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. కాపుల ఓటింగ్ ఎంత? ఈ రాష్ట్రంలో కాపు ఓటింగ్ జనాభా కాదు, ఓటింగ్ 70 లక్షలు. 70 లక్షల కాపు ఓటింగ్లో మన పక్క నుంచి ఎవరో ఒక మిత్రుడు ఒకటి చక్కలో పెట్టుకుని వెళ్తే మనకు ఓట్లు ఎన్ని వస్తాయి? 1,40,00,000 వస్తాయి. మనం 70 లక్షల ఓట్లతో పాటు మనతో పాటు ఇంకో కులవాడిని ఓటు తీసుకెళ్ళి మాకు ఓటు వేయరా బాబు ఈసారి అంటే మనకి ఎన్ని వస్తాయి? 1,40,00,000 వస్తాయి. మన ముఖ్యమంత్రి అవడం ఎంత తేలిక? ఆ పని మనం చేయలేకపోతున్నాం. ఆ పని చేయగలిగిన నాడు మనకి ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళకి ఆర్థిక బలం ఉంటుంది, మన జనబలం మన ముందు ఆగరు, మన బలం ఎక్కువ. అందుకని కాపునాడు ఒక కార్యక్రమం చేపట్టింది. 9 అంచెల ప్రోగ్రాం కాపునాడు అంటే. 9 అంచెల ప్రోగ్రాం అంటే ఏంటి? కాపుల్లో ఒక సహజ లక్షణం ఉంది. ఎందుకంటే నేను ప్రాక్టికల్గా అనుభవించాను. రంగా గారి టైంలో మా ఏరియాలో మా అన్నయ్య కార్పొరేట్గా పోటీ చేశాడు. మా ఇంట్లో 20 ఓట్లు ఉన్నాయి, మా 5 అన్నదమ్ములు. మా అన్నయ్యకి 12 ఓట్లే వచ్చినాయి మా ఇంట్లో నుంచి. 8 ఓట్లు రాలా. ఎందుకు రాలేదు? అన్నదమ్ముల మధ్య వైరుధ్యం కానీ, సరైన సఖ్యత కానీ ఇలా లేకపోవడం వల్ల. అంటే మా ఇంట్లోనే కాపునాడు లేదు, ఇంకా మేము కాపునాడు గురించి ఏం చెప్తాం? అట్లాగే కాపులో ఒక విపరీత లక్షణం ఒకటి ఉంటుంది. మిగతా కులాలకి మనకు అక్కడే తేడా వస్తుంది. ఓట్లు పోలింగ్ టైం వచ్చినప్పుడు మన ఇంట్లో ఏ పార్టీకి వేద్దాం డిస్కషన్ ఉండదు. ఇంట్లో ఆడవాళ్ళు ఏమంటాం, టైం అయిపోతుంది వెళ్ళండి త్వరగా వెళ్ళి ఓటు వేయండి అంటారు తప్ప ఏ పార్టీకి వేద్దాం. ఈసారి అలాంటి మార్పు మన జనసేన పార్టీ వచ్చిన తర్వాత ఆడవాళ్ళు మనల్ని మార్చారు, మగవాళ్ళే కాదు. నేను జనసేనకి వేస్తున్నాం, మీరు కూడా వేయండి అని చెప్పి వేసిన తర్వాతే కొంత పెద్ద మార్పు జరిగింది. అది ఫస్ట్. అందుకని ఈ రాష్ట్రంలో మార్పుకి నాందే లేడీసే. కాబట్టి మీరు మీ పర్సంటేజ్ పెంచండి, ఆర్గనైజేషన్లోకి రండి. రేపు రాజకీయంగా మనకి నువ్వు రంగా గారి ఆర్గనైజేషన్ తిరిగేటప్పుడు మాకు ఒక ట్రైనింగ్ ఇచ్చేవాడు. మాతో పాటు రంగా గారు కూడా కూర్చునేవాడు ట్రైనింగ్. అంటే 4 సూత్రాలు చెప్పేవాడు. రాఘవకి గుర్తుండో లేదు ఇది. ఒకటేంటంటే గోసుగుడికి మించిన దరిద్రం లేదు, అందుకు సిద్ధమైతే ఎదురులేదు. అది ఒక తీరి. 2 ప్రాణ తృణప్రాయం, బతికితే బతుకుతాం, లేకపోతే ఉంటే పోతాం, లేదు. ఇది 2. తర్వాత 3వది మానవ సంబంధాలకు మించిన వ్యాపారం లేదు. 4 స్నేహితుడికి మించిన ఆస్తి లేదు. ఇది ట్రైనింగ్ అయిన 30 సంవత్సరాల తర్వాత రంగా గారు మేమంతా డిస్కస్ చేసుకున్నప్పుడు ఫస్ట్ 2 తప్పు అని మేము డిసైడ్ చేశాడు రంగా గారు. అసలు గోసుగుడ్డు పెట్టుకుని తిరగడం ఏంటి? అవతడు సూటు బూటేసి తిరుగుతుంటే మనం గోసుగుడ్డు పెట్టుకుని ఎందుకు తిరగాలి అంటే, మాకు నేర్పినోడు కమ్మవాడు, కమ్యూనిస్ట్ పార్టీ నక్సలైట్ నాయకుడు. వాళ్ళు వచ్చి మాకేం నేర్పారు?
గోచుగుడ్డ పెట్టుకుని తిరగడానికి సిద్ధమండి. ఉంటే ఉంటాం, పోతే పోతాం. అంటే మానవ జన్మ ఎంత గొప్పది. 100 ఏళ్ళు బతకాలి కోరుకోవాలి తప్ప ఉంటే ఉంటే పోతే పోతామేంటి. అంటే ఫస్ట్ నుంచి మన మీద ఏదో రకమైన కుట్ర. మన పక్కనే ఉంటారు, మనకి ఎదురుగా కుట్ర చేస్తూనే ఉంటారు వెనకాల. ఇవాళ జనసేన పార్టీ తరఫున నేను జనసేన పార్టీ అభినందన సభ కాదు ఇది, కాబట్టి జరిగిన వాస్తవాలు చెప్తున్నా. ఇంతకుముందు తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే కాపుల్ని డైరెక్ట్గా తిట్టేవాళ్ళు, వీళ్ళు మనకు సపోర్ట్ చేయలేదు అని కొద్దిగా బూతుల్లోనే తిట్టేవాళ్ళు. కానీ ఫస్ట్ టైము పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన తర్వాత, జనసేన పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కమ్మవాళ్ళు మనల్ని వెనకాల తెర వెనక తిట్టుకుంటున్నారు, మనసులో తిట్టుకుంటున్నారు తప్ప బహిరంగంగా కాపులు తిట్టే పరిస్థితి ఇవాళ తెలుగుదేశం పార్టీకి లేదు. దానికి కారణం కాపుల ఐక్యత పడితే వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు మన గురించి. కాబట్టి ఈ ఐక్యత కోసం ఏం చేయాలి? ఇందాక హనుమంతరావు గారి సబ్జెక్ట్ మధ్యలో ఒకటి మిస్ అయ్యారు. ఆఫీసర్ వస్తాడు, ప్రకాశం జిల్లా నుంచి విజయవాడ వస్తాడు. అతను ఎవరో మాకు తెలియదు. సరే, ఆఫీసర్ రాగానే ఫస్ట్ అక్కడ ఒక క్వార్టరీ ఉంటుంది ఆఫీసర్ దగ్గర. ఆ క్వార్టరీ వాళ్ళు అంతకుముందు ఆఫీసరే వెళ్తూ మంచి చౌదరి గారిని రెడ్డి గారిని తీసుకెళ్ళి పరిచయం చేస్తారు. సార్ ఇతను మీకు బాగా ఉపయోగపడతాడు, ఇకండి మనం ఎవరో కలం వెళ్ళి, వాళ్ళు ఎవరో మనకు తెలియదు, మనం కలం. ఆఫీసర్ ఏం చేస్తాడు, పాత వాళ్ళని పరిచయం వెళ్ళిపోతాడు. వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. ఈ మధ్య రాజమండ్రిలో జరిగింది. పొద్దున్నే 10ంటికి ఇరిగేషన్ ఎస్సీగా కాపులు వేశారు, సాయంకాలం 5ంటికి అతను ట్రాన్స్ఫర్ చేశారు. ఎవరికి చెప్పుకోవాలి? మన మాట ఎన్నివాళ్ళు ఎక్కడున్నారు? దానికి కారణం ఏంటంటే ఆర్గనైజేషన్కి ఫౌండేషన్ లేదు సరిగ్గా. సరైన ఫౌండేషన్ కావాలి. ప్రకాశం జిల్లా కాపుకి అన్యాయం చేస్తే నేనున్నా అని చెప్పి నేను ఎప్పుడైతే మాట్లాడగలుగుతానో, విద్యావాళ్ళ నాకు అన్యాయం చేస్తే ఎప్పుడైతే మా సుబ్రహ్మణ్యానికి అన్యాయం జరిగిందని మీరు మాట్లాడగలుగుతారో అప్పుడే మన మధ్యలో మన బలం ముందు ఇవాళ ఎక్కడ ఆగరు. మీకు నిజంగా మనం కరెక్ట్గా వర్కౌట్ చేయగలిగితే మోడీ గెలుపుని ఓటమిని కూడా మనం నిర్దేశించగల స్థాయిలో ఆ భారతదేశంలో ఉన్నాం. అంత స్థాయిలో మన జనాభా ఉంది. ఇలాగ ఆర్గనైజేషన్లో కూడా మీకు చాలా ఉన్నాయి. ఇప్పుడు విద్యాభవన్కు కేవీఆర్ గారు మీ గురించి చెప్తాం. విద్యాభవన్లో ర్యాంకర్స్ మెరిట్ రెడీ చేస్తాం. దానికి మేము సపరేట్గా ఒక విద్యాభవన్లో ఒక వార్డెన్ పెట్టాం. వార్డెన్ కాకుండా 15 రోజులకు ఒక జనరల్ నాలెడ్జ్ మీద ఒక పేపర్ వస్తుంది. ఆ పేపర్ని స్కూల్లో చెప్పే కాకుండా మేము సపరేట్గా ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. ఆ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే దానికి సమాధానం చెప్పి దానికి మార్కులు ఇస్తుంది. వాళ్ళని మెరిట్గా ర్యాంకర్గా తయారు చేసిన తర్వాత విజయవాడలో శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ అని ఒకటి ఉంది. దాదాపు ఒక 1000 మంది స్టూడెంట్స్ చదువుతున్నారు. అన్ని రకాల స్టూడెంట్స్ ఉన్నా ఆయన బహిరంగానే నేను కాపాడి నేను మా అంటే ప్రతి హాస్టల్ నుంచి ప్రతి నెల ఐఏఎస్ చదివేవాళ్ళు 10 మంది వస్తే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి చేస్తారు. ప్రిలిమినరీ పాస్ అయ్యేదాకా శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ కాపులను రెడీ చేస్తారు. ప్రిలిమినరీ పాస్ అయిన తర్వాత హైదరాబాద్లో కెట్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది, కాపు ఎడ్యుకేషన్ ట్రస్ట్. పెద్దలు ముద్దిశెట్టి గోపాలకృష్ణ గారు అని మనకి చీఫ్ సెక్రటరీ చేశారు ఏఎస్. ఆయన ఆధ్వర్యంలో ఒక ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ ఉంది. దాంట్లో ఏం చేస్తారు, ఆయన మెయిన్స్ కొట్టే వరకు దాదాపు 20 సంవత్సరాల పాటు కాపు ఐఏఎస్ ఐపీఎస్ అనే పరిస్థితుల్లోంచి ఈ మధ్యకాలంలో గత 2-3 సంవత్సరాలుగా ఈ గోపాలకృష్ణ గారు కట్టెని పెట్టిన తర్వాత 6, 5, 7 ఇలాగా ఐఏఎస్లు ఐపీఎస్లు అవుతున్నారు. ఇలా శరత్చంద్ర ఐఏఎస్ అక్కడ మన పిల్లలు 2-3 అయ్యారు. ఇలాగా ప్రతి దాని దగ్గర మనకు ఆర్గనైజేషన్లు ఉన్నాయి. దాన్ని తెలుసుకోవాలి, వాడుకోవడం తెలియాలి, మన మధ్యలో కమ్యూనికేషన్ పెరగాలి. ఎన్ని చేసినా సరే ఫైనల్గా మనకు కావాల్సింది ఏంటంటే మన మధ్యన కమ్యూనికేషను, కోఆర్డినేషను. రాజకీయాలను శాసించాలి. రాజకీయాలు శాసించాలంటే మనకు కావాల్సింది మన మధ్యలో సరైన అవగాహన. ఇవాళ మనకేంటంటే కాపు సంఘాలు ఏమవుతుందంటే కాలక్షేపం కోసం కాపులు అడుగుతుంది. కాపులంతా సంఘటితంగా ఉంటే రాజకీయ నాయకులు తట్టుకోలేరు. అందుకనే నాన్ కాపు రాజకీయ నాయకులు రెడ్డి గారు ఉన్నాయండి, చౌదరి గారు ఉన్నాయండి, ఇంకోలా ఉన్నాయి. వీళ్ళ చేతుల్లో కాపు సంఘాలు ఉంటాయి. మీకు ఉదాహరణ విజయవాడ చెప్తాను. అమరావతి కాపులు అనేది ఒకటి పెట్టారు. దానికి కోగడ సత్యం అని చెప్పి పేపర్లో చాలా ఉంటాయి, పేర్లు వస్తాయి. దాదాపు 10 మర్డర్ కేసులు లాగా ఉంటాయి ఆయన మీద ప్రత్యక్షంగా పరోక్షంగా. ఆయన కాపునాడికి గౌరవాధ్యక్షుడు. ఒక కాపు సంఘానికి గౌరవాధ్యక్షుడిగా కమ్మడు ఉండొచ్చా? గౌరవాధ్యక్షుడు గారు మన దగ్గర ఏంటి? మల్లాది విష్ణు అనే బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కూడా చేశారు, ఎమ్మెల్యే చేశారు. ఆయన చేతిలో ఒక కాపు సంఘం కాపునాడు ఉంటుంది. వెల్లంపల్లి శ్రీనివాసన్ వైస్ చేస్తారు.
అంతేంటంటే కాపులు సంఘటితంగా ఉంటే రాజకీయ నాయకులు తట్టుకోలేదు, మిగతా కులాలు తట్టుకోలేదు. దానికి ఏంటంటే మనం పక్క కులం వాళ్ళు ద్వేషించకుండా మనం ఏ రకంగా చేయాలి. అందుకని కాపు విద్యాభవన్లు పెట్టినప్పుడు కాపు విద్యాభవన్లో మేము ఏం చేసాం, 6వ క్లాస్కి మాకు 25 మంది కలిపి ఒక సెక్షన్. ఆ సెక్షన్లో కాపులు 21 మంది ఉంటే మిగతా 4 సీట్లు ఓసీ కులాలు కానీ బీసీ కానీ, అలాగా ప్రతి సెక్షన్లో 25 మంది ఉంటే 25 మంది 4 బీసీ కులాలు, 21 మంది కాపులు ఉంటారు. ఇలా రకరకాల వ్యూహాలతో మనం ముందుకు వెళ్తున్నాం. అమరావతి కాంట్రాక్టులు డబ్బు రిలీజ్ చేసింది, చంద్రబాబు నాయుడు గారు కాంట్రాక్టులు రిలీజ్ చేశారు. 1500 మంది కాంట్రాక్టులకు ఇచ్చారు, సబ్ కాంట్రాక్టులు కానీ. 1300 కమ్మాస్, రెడ్లు, రాజులు వీళ్ళందరూ కలిపి 200 మంది. దాంట్లో కాపు అనే పదం లేదు. ఆ 1500 కాంట్రాక్టులో కాపు అనే పదం లేదు. దానికి కారణం ఏంటంటే మన పక్కనే ఉంటున్నారు, మనతో పాటు కలిసే ఉంటున్నారు, అన్నీ వాళ్ళే ఉంటున్నాయి. కానీ వడ్డించే దగ్గరికి వచ్చేసరికి మనకి వడ్డనం లేదు. దానికి కారణం మన మధ్యలో కమ్యూనికేషన్ లేదు. కాబట్టి ఈ కాపునాడు కార్యక్రమం ఏంటంటే ఫస్ట్ ఇంట్లో కాపునాడు పుట్టాలి, సందులో కాపునాడు పుట్టాలి. నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఒక రాయలసీమలో కడప జిల్లాలో ఒక కాపునాడు అధ్యక్షుడిగా ఒక ఆయన ఉన్నాడు. ఆయనతో ఏదో పని వచ్చింది, మన వాళ్ళకి నేను కడప పంపిస్తే ఆయన నాకు ఫోన్ చేస్తాడు, సార్ ఆయన ఫలానా ఆయన దొరకట్లేదండి, ఆ ఇల్లు తెలియట్లేదండి అన్నాడు. కాదయ్యా పలానా అడ్రస్ అయ్యా అంటే అవునండి అక్కడే ఉన్నానండి అన్నాడు. సరే ఉండు లైన్లో ఉండని చెప్పి నేను ఆయనకు ఫోన్ చేస్తే ఎక్కడ ఉన్నానంటే ఇంట్లోనే ఉన్నాను. సరే మా వాడు ఎదుగుతున్నాడు మీకోసం చూడండి అంటే కరెక్ట్ ఇంటి బయటే ఉన్నాడు. అంటే కాపునాడు అధ్యక్షుడు గారిని పెట్టుకుని ఆయన పక్కింటి వాడు కూడా చెప్పట్లేదు పలానా ఆయన కాపునాడు అధ్యక్షుడు పక్క ఇంట్లో ఉన్నాడని. అంటే ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. అందుకని అసలు కాపునాడు ఇంట్లో కాపునాడు, సందులో కాపునాడు, వార్డు కాపునాడు, గ్రామ కాపునాడు, మండల కాపునాడు, అసెంబ్లీ కాపునాడు, పార్లమెంటు కాపునాడు, జోనల్ కాపునాడు అలాగే ఒక 9 అంచెల ప్రోగ్రాం రాష్ట్రంలో తీసుకున్నాం. అలాగే రకరకాల కాపులు ఎవడో ప్రోత్బలంతో కాపు సంఘాలు పెట్టేస్తుంటారు. అలా కాకుండా ఈ రాష్ట్రంలో కాపునాడికి ఎలక్టెడ్ బాడీ రావాలి. అందరూ కలిపి రాష్ట్రం మొత్తం మీద కాపు సంఘాన్ని ఎన్నుకోవాలి, అధ్యక్షుని ఎన్నుకోవాలంటే ఏం చేయాలి? ప్రకాశం జిల్లా నుంచి మీరు ముందుగా ఒక 2000 మంది కాపునాడులో మెంబర్షిప్ జాయిన్ అవ్వండి. ప్రకాశం జిల్లా ప్రతి జిల్లా నుంచి 2000 మంది వాళ్ళు ఎక్కువ అవసరం. అంటే 25 పార్లమెంట్లో ఎంతమంది అవుతారండి? 50,000 మందితో కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకుంటున్నామంటే ఆ గ్రౌండ్ చుట్టూ TV9 వ్యాన్లు ఉంటాయి, TV5 వ్యాన్లు ఉంటాయి, ఈటీవీ ఉంటాయి, అన్ని వ్యాన్లు మన చుట్టే ఉంటాయి. మీరు మోహల్లోకి వెళ్ళండి ఒకసారి. కాపునాడు అధ్యక్షుడు ఎన్నిక జరుగుతుంది, రిజల్ట్ వస్తుందంటే సీఎం తన ప్రోగ్రాంలు మానేసి కాపునాడు అధ్యక్షుడు ఎవరవుతున్నాడని చెప్పి ఎదురు చూస్తాడు. ఇది కాపుల బలం. ఆ బలాన్ని మనం నిరూపించలేకపోతున్నాం. నిరూపించాలని ఏం చేయాలి? మీ వంతు పాత్ర మీరు నిర్వహించాలి. ఒంగోలు నిజంగా బాధాకరం కాపు కళ్యాణ మండపం, బాధాకరం సంఘటన అది. అన్ని వనరులు ఉండి ఇనుము కూడా రోడ్డు మీద పడిపోయి ఇనుము కూడా తుప్పు పట్టి పాడైపోతుంటాయి. దాని మీద స్పందించేవాళ్ళు లేదు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మనకి రంగా గారు పోయిన తర్వాత మనకి ఒక డిక్టేటర్షిప్ లేదు, అదిరించేవాళ్ళు లేదు. మనకి ప్రతివాడు నాయకుడు అయిపోయాడు. దీంట్లో సందుకు ఒక నాయకుడు, వీధికి ఒక నాయకుడు అయిపోయాడు. అవగాహన లేదు. లేకపోతే ఒంగోలు అసలు బలం ఎంత? అసలు క్యాపిటల్ సిటీ ఒంగోలు రావాల్సింది. ఇది అమరావతికి వెళ్ళింది కానీ అది నిజంగా అయితే ఒంగోలు మన క్యాపిటల్ సిటీ. అంత పెద్ద సిటీ ఇది. విజయవాడలో 2 లక్షల గజం ఉంటే ఇక్కడ 2.5 లక్షలు ఉంటుంది. అంత బలమైన ప్రాంతం ఒంగోలు. అలాంటి ఒంగోలులో మనం సరైన స్థానాన్ని మనం ఎందుకు చేయలేకపోతున్నాం? విజయవాడ ఒంగోలు టౌన్లో కాపులు ఎంతమంది ఉన్నారు? సుమారు ఒక నియోజకవర్గాన్ని శాసించగల స్థాయిలో కాపులు ఉన్నానుగా. యాదవులకు ఇచ్చారు, రెడ్లకు ఇచ్చుకుంటారు, కమ్మోళ్ళకి ఇచ్చుకుంటారు తప్ప కాపు మటుకు ఎవరు ఎందుకు ఎవరు? ఒకసారి కానీ ఒక నియోజకవర్గం వస్తే అది పర్మనెంట్ అయిపోద్ది. మన బలం అది. అందుకని మన బలాన్ని మనం గుర్తించండి, మన బలాన్ని తెలుసుకోండి. కాబట్టి ఇక కాపునాడు ఎంత గురించి చెప్పినా తెల్లారలే చెప్పగలను. కానీ ఈ కార్యక్రమం ఎంతతో ముగిద్దాం. మీకు ఏమైనా డౌట్లు వస్తే చెప్పండి, నేను క్లారిఫై చేస్తాను. ఎలా చేసుకుందాం అనేది ఒక ఆలోచనతో ప్రకారం ముందుకెళ్దాం. ముందు తరచుగా మనం అందరం కలిసి కూర్చున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి పార్లమెంట్ పరిధిలో కాపునాడు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వేరువేరుగా కీర్తిశేషులు మిరియాల వెంకట్రావు స్మారక విద్యాగృహాలు అంటే కాపు విద్యాభవన్ల ఏర్పాటు జరగనుంది. 5వ తరగతిలో ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆపేసిన పేద కాపు కుటుంబంలోని బాలబాలికలను గుర్తించి కాపు విద్యాభవన్లో చేర్పించి వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దే బృహత్ సంకల్పంతో కాపునాడు ఫౌండేషన్ ఈ విద్యా ఉద్యమాన్ని మొదలుపెట్టింది.
మన సామాజిక వర్గ భవిష్యత్ తరాల్ని విద్యార్థులుగా తీర్చిదిద్దేందుకు మీరు ఈ ఉద్యమంలో పాలు పంచుకోండి. కాపు విద్యాభవన్ ని సందర్శించి తగిన సూచనలు సలహాలను తెలియచేయండి. యావత్ కాపు సమాజానికి కాపునాడు ఫౌండేషన్ తరఫున ఇదే మా ఆహ్వానం. సమాచారం సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములు కండి. కాపునాడులో సభ్యులుగా చేరండి, చేర్పించండి. ప్లీజ్ విజిట్ www.kapunaduindia.com. Read Kapunadu Monthly Magazine. Please subscribe our channel.